వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నూతన డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అందించే డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమం ఈనుగుర్తి మండల కేంద్రం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ప్రిన్సిపల్ జయశ్రీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కృష్ణవేణి, మండల ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆకుల రవి ముఖ్య అతిథిగా హాజరై నూతన డైట్ మెనూ చార్ట్ను ఆవిష్కరించారు. అనంతరం సివిల్ సప్లై మేనేజర్ కృష్ణవేణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల యొక్క డైట్ మెనూ ఛార్జీలను 40% పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కావున విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు సభకు హాజరైన వారిని ఎంతో ఆకట్టుకున్నాయి. భావన కూడా చాలా మందిలో ఉంటుంది. మీరు దయచేసి పిల్లల్ని దగ్గర తీసుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో 1-2 సార్లు కనుక్కొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుందండి. పేరెంట్స్ కూడా అరే పిల్లలు వచ్చారు, ఈ రోజు వచ్చారు, రేపు వెళ్ళిపోతారులే, 2 రోజులు వచ్చారు, 3 రోజులు వచ్చారని చూడకుండా మీరు కొంచెం మీకున్న టైంని స్పెండ్ చేసుకుంటూ వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అందరిపోయిన తర్వాత చేతులు రాసిన తర్వాత నేను పిల్లల్ని చూసుకోలేదు, నేను బాధపడ్డాను, అసలు నేను ఏదో ఆ రోజు నేను అట్లా మర్చిపోయాను అని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోవద్దు. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే రోగాలు తొందరగా వస్తున్నాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇటు పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.